ఇంతకుముందు శ్లోకానికి కొనసాగింపుగా ఈ శ్లోకం గర్గ్ సంహిత నుండి ఇలా వివరిస్తుంది. శ్రీ నారద ఉవాచ సర్వేషం పశ్యతం తేషాం వైకుంఠోపి హరిస్తత ఉత్తాయాష్టభుజః సాక్షాత్ లీనోభూత్ కృష్ణ విగ్రహే. అర్థం: నారద మహర్షి రాజుకు ఇలా వివరించారు. మహారాజా, అందరూ ఆశ్చర్యంగా చూస్తుండగా వైకుంఠానికి అధిపతి అయిన అష్టభుజుడైన శ్రీహరి ప్రత్యక్షమయ్యాడు. ఆయన శంఖ, చక్ర, గద, పద్మాదులతో దివ్యంగా ప్రకాశిస్తూ కనిపించాడు. అనంతరం ఆ శ్రీహరి స్వరూపం శ్రీకృష్ణుని దివ్య విగ్రహంలో లీనమయ్యింది. దీనివల్ల అర్థమయ్యేది ఏమిటంటే, మహారాజా, వైకుంఠనాథుడైన మహావిష్ణువు మరియు శ్రీకృష్ణుడు వేర్వేరు కాదు, ఇద్దరూ ఒకే పరమాత్మ యొక్క విభిన్న రూపాలు. చివరికి అన్ని దివ్య రూపాలు శ్రీకృష్ణునిలోనే ఏకమవుతాయని ఈ శ్లోకం సులభంగా తెలియజేస్తోంది. హరే కృష్ణ.